जो ఎంబీటీ అబ్దుల్లా ఖాన్ గారికి కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదిరినందుకు మా కాంగ్రెస్ పార్టీ చందన్గుట్ట కాన్స్టిట్యున్సీ లక్ష్మణచారి గారు మరియు మా చార్మినార్ కాన్స్టిట్యున్సీ నుంచి గడ్డం సత్యనారాయణ గారు మరియు చందన్గుట్ట కాన్స్టిట్యున్సీ నుంచి మళ్ళీ భరత్ గారు ఇంకా చాలామంది కలవడం ఉంది. ఎందుకంటే మాకు ఈరోజే పేపర్ ద్వారా ప్రింట్ మీడియా ద్వారా తెలియడం జరిగింది. సంతోషమైన విషయము. తప్పక మేము మొన్న ఎలక్షన్లని అనుకున్నాం, ఎలక్షన్ తర్వాత కూడా అనుకున్నాం ఎంబీటీ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్కు అమ్జదుల్లా ఖాన్ గారు పోటీ చేస్తారని. కాబట్టి ఈ శుభ సందర్భంగా ముందుగా హ్యాపీ పొంగల్, ఈ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు దాంతోపాటు ఈ యొక్క మంచి సందేశము తీసుకొచ్చినందుకు ప్రజలలో దీనికి తప్పక మేము ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మేము ఎలక్షన్ మాది ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంప్లీట్ కాగానే మరుసటి రోజు నుంచే మేము ప్రచారం మొదలుపెట్టాము. మేము పార్లమెంట్కు పోటీ చేస్తాడు అమ్జదుల్లా ఖాన్ గారు అని మేము అందరము మా పార్టీ కార్యకర్తలు అందరం అనుకున్నాము. ఈసారి తప్పక మాకు అధిష్టానం దాకా వెళ్ళిందంటే ఈ వార్త అమ్జదుల్లా ఖాన్ గారు ఈ ఒక్కసారి ఎంబీటీ పార్టీ పార్లమెంట్లో గెలిస్తే మాత్రం భారతదేశంలోనే మారుముగుతుంది ఆయన పేరని. ఎలాగైతే అలా నాన్నగారు అమ్మల్లా ఖాన్ గారిది ఎలాగైతే పేరు ఉండనో అలాంటి పేరు మళ్ళీ అమ్జదుల్లా ఖాన్ గారు సంపాదిస్తున్నారు. మళ్ళీ మా మంజలిస్ బచావ్ తయారీకి మళ్ళీ పునాదులు కల్పిస్తున్నాడు అమ్జదుల్లా ఖాన్ గారు అని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. ఇంకా ఇదే విధంగా మా చంద్రగుట్ట కాన్స్టిట్యున్సీ కానీ యాకత్పుర కాన్స్టిట్యున్సీ మరియు చార్మినార్, బహదూర్పుర, గోషామైల్, మలక్పేట్ ఇవన్నీ కాన్స్టిట్యున్సీ వాళ్ళు మాతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఇక్కడ అమ్జదుల్లా ఖాన్ గారికి కలిసి ఆయనకు సన్మానం చేస్తుంటారు. అదేవిధంగా ఆ ఏరియాలో కూడా ఆ కాన్స్టిట్యున్సీ కూడా పిలవడం కూడా జరుగుతుంది. తప్పక మేము రాత్రి పగలనుకుంటా మేము ఈ పార్లమెంట్లో మేము పోరాడి విజయం సాధిస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. పేరు బుంగ శివకుమార్, నేను ఎంబీటీ పార్టీ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అవి ఇప్పుడు మా లక్ష్మణచారి గారు మాట్లాడాలని నేను అమూల్యమైన సందేశం అని కోరుతున్నాను. ఈరోజు మన అమ్జదుల్లా భాయ్ గారి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఉద్దేశపూర్వకంగా తెలుసుకొని నేను ఆయనకు వచ్చి ఆయన సన్మానిస్తున్నాను. నేను చంద్రాయణగుట్ట కాన్స్టిట్యున్సీ లైతాబాగ్ డివిజన్ ప్రెసిడెంటు. కానీ నాకు ఈ ఎంబీటీ నుంచి నాకు చాలా పాత అనుబంధం ఉంది. మన కయూం ఖాన్ గారు కూడా నాకు చాలా దగ్గర ఉండే, కానీ అనుకోకుండా ఆయన జరిగిపోయిండు ఆయన. కానీ ఆయన జాగాలో అమ్జదుల్లా భాయ్ వచ్చిండు. ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంటుకు ఆయనకు ఎంపీగా గెలిపిస్తామని చెప్పని మనం కోరుకుంటున్నాము. అమ్జదుల్లా భాయ్ ఒకవేళ గెలిస్తే అందరికీ బాగుంటుంది. హిందూ ముస్లిం అనేది ఏం లేకుండా అందరినీ కలుపుకొని పోయే ఒక వ్యక్తి అని అంటే అమ్జదుల్లా భాయ్ ఉన్నాడు. ఏ రాత్రి అన్నా అని వస్తాడు, ఎప్పుడు మనము కలవాలన్నా అని కలుస్తాడు. మనకు అడ్డు ఏం లేదు. ఆయనను పెద్ద మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్.